హాయ్ అండి అందరికీ. నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కాదు, వరస్ట్ కార్డ్స్, వేస్ట్ కార్డ్స్. ఇది నా థాట్, నా ఫీలింగ్. ఎవడేమనుకున్నా ఎలా ఫీల్ అయినా సంబంధం లేదబ్బా. వాళ్ళు వరస్ట్ కార్డ్సే, వాళ్ళు వేస్ట్ కార్డ్సే. ఎందుకు చెప్తాను, లాస్ట్లో చూడండి. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. మీరు ఎక్కడ కూడా బోరింగ్ అనుకోకుండా చూడండి ఒకసారి వీడియో లాస్ట్ వరకు. లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. ఎందుకంటే లైక్ ఎందుకు అడుగుతానంటే, శ్రీజాని అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారని అందరికీ అనిపిస్తుంది కాబట్టి లైక్ చేయండి. అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది కాబట్టి ఎంతమంది శ్రీజ సపోర్ట్ చేస్తున్నారో లైక్ చేయండి. నాట్ ఓన్లీ శ్రీజ కోసమే మనం సపోర్ట్ చేయట్లేదు, మిగతా కంటెస్టెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎవ్రీ వీక్ అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతే మనం ఎవరికైతే ఓట్లు వేస్తున్నామో మనం వేసే ఓటు ఎందుకు? ఇప్పుడున్న బిజీ టైంలో ఒక 1 అవర్ మనకున్న టైంలో 1 అవర్ తీసి పక్కన పెట్టి ఆ 1 అవర్లో బిగ్ బాస్ చూస్తూ ఆ 1 అవర్లోని బిగ్ బాస్ చూసి మనకు నచ్చిన వాళ్ళకి, గేమ్ బాగా ఆడిన వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళు గెలిపించాలని మనం అనుకుంటే వీళ్ళు ఎవరు తీసేయడానికి? అసలు వైల్డ్ కార్డ్స్ ఎవరు తీసేయడానికి చెప్పండి. వైల్డ్ కార్డ్స్ ఏం రైట్స్ ఉన్నాయి తీయడానికి? ఒక కంటెస్టెంట్ని, ఒక బెస్ట్ పర్ఫార్మర్, టాప్ పర్ఫార్మర్ కంటెస్టెంట్ని తీయడానికి వైల్డ్ కార్డ్స్ ఎవరు? వైల్డ్ కార్డ్స్కి ఏం అధికారం ఉంది? బిగ్ బాస్ కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శ్రీజాని ఎలిమినేట్ చేశారు. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్లో అందరూ హౌస్మేట్స్ అందరూ కలిసి దివ్యాన్ని వద్దు అనుకుంటారు, మన నాగప్రసాద్ కావాలనుకుంటారు. నాగప్రసాద్కి అందరూ ఓట్లేస్తారు. అప్పుడేం చెప్తారు నాగార్జున గారు, ఈసారి చదరంగం కాదు రణరంగం అంటారు బిగ్ బాస్ అని చెప్పేసి, మీరు ఎవరైతే వద్దనుకుంటారో ఆ వ్యక్తిని పంపిస్తున్నారు, లోపలికి పంపిస్తారు దివ్యని గారిని. బాగుంది. అంటే మనం అనుకున్నట్టు కాకుండా మనం అనుకునే విధంగా చేస్తున్నారు, బాగుంది. అలాంటి విషయంలో చేయొచ్చు. అదే మరి అప్పుడు అలా అనుకున్నప్పుడు మరి ఇప్పుడు చేయొచ్చు కదా అలాగే సేమ్. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వచ్చి ఈ పర్సన్ వద్దనుకుంటున్నారో ఆ పర్సన్ని ఉంచి మిగతా పర్సన్ ఎలిమినేట్ చేస్తే వాళ్ళకి మంచి పోటీ జరుగుతుంది కదా, మంచి పోటీ ఇస్తుంది కదా శ్రీజ పోటీ ఇవ్వదని అని మీకు అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? అసలు శ్రీజ పోటీ ఇవ్వకపోవడం ఛాన్స్లే లేవు. ఆవిడ 100%, 200% ఆవిడకున్న బలం కన్నా ఎక్కువ బలం ఉపయోగించి ఆడుతుంది గేమ్. వచ్చిన వైల్డ్ కార్డ్ 3 అమ్మాయిలు కూడా శ్రీజాకి భయపడ్డారు నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సిల్లీ రీజన్స్ చాలా సిల్లీ ఉన్నాయి. రీజన్స్ ఒక కంటెస్టెంట్ని దగ్గర 5 వారాలు ఆడిన కంటెస్టెంట్ని సిల్లీ రీజన్ మీద ఎలిమినేట్ చేయడానికే వాళ్ళకి ఏం రైట్స్ లేవు. దివ్యల మాధురి గారు ఒక రీజన్ చెప్పారు శ్రీజాకి ఎలిమినేట్ చేయడానికి. ఏంటి అంటే, నువ్వు గేమ్ బాగా ఆడతావు, అన్నీ బాగా ఆడతావు, కానీ అందరి దాంట్లో తల ఊస్తావు. ఇట్లా కెప్టెన్ టాస్క్లో కూడా గౌరవ్ వచ్చి చెప్తుంటాడు పవన్ కళ్యాణ్కి, అప్పుడు కూడా నువ్వు మధ్యలోకి వెళ్తావంటే మీరు వెళ్ళదా? దివ్యల మాధురి గారు మీరు కూడా ఇంటర్వ్యూ అయ్యారు కదా. మీరు ఇంటర్వ్యూ అవ్వకుండా, మీరు మాట్లాడకుండా, మీరు సైలెంట్గా ఉండి మీరు అప్పుడు చెప్తే అది కరెక్ట్. అంటే మనకు ఒక న్యాయం, ఎదురులో ఒక న్యాయం ఉండదు, అందరికి ఒకటే న్యాయం. రూల్ ఇస్ ఫర్ ఆల్ అన్నట్టు అందరికి ఒకటే న్యాయం ఉంటుంది. ఇప్పుడు దివ్యల మాధురి గారు ఆ కెప్టెన్ టాస్క్లో కూడా గౌరవ్ గారు సపోర్ట్ చేస్తారు. ఆయన చెప్పారు కదా, నాగార్జున చెప్పిందే కదా, ఆయన చెప్పిన తర్వాత మనం తీయాలి కదా అన్నట్టు చెప్తారు కళ్యాణ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ శ్రీజ కూడా అదే చేస్తుంది. కళ్యాణ్ తీయొద్దు, నువ్వు తీస్తే నీకు కెప్టెన్షిప్ పోయే ఛాన్స్లు ఉంటాయి, తీయొద్దు, నాగార్జున గారు వస్తారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చారు, తీయు అని చెప్పి శ్రీజ అంటే తప్పేముంది? ఆ రీజన్ మీద నామినేట్ చేసింది అబ్బా దివ్యల మాధురి గారు. అండ్ రమ్య మోక్ష పచ్చళ్ళకు కూడా భయపడిందని నాకు అనిపించింది. ఎందుకంటే పచ్చళ్ళకు కూడా సేవ్ అని చెప్పింది. తిను గేమ్ ఆడుతుంది, అన్నీ ఆడుతుంది, కానీ అన్నింటిలో తలదూస్తుంది, కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వకపోతే ఎందుకు? రియాక్ట్ అవ్వబట్టే కదా వాళ్ళ మీద మీ కన్ను ఉంది. ఇప్పుడు ఏమి రియాక్ట్ అవ్వరు కాబట్టి సుమన్ శెట్టి అని ఉంచారు. మీరు సుమన్ శెట్టి అని వీక్ కాబట్టి సుమన్ శెట్టి అని ఉంచారు. వీక్ అంటే శ్రీజ కన్నా సుమన్ శెట్టి 100% వీకే. సో అందుకనే సుమన్ శెట్టి అని ఉంచారు. మీకు పోటీ ఉండకూడదని. ఎవరైనా చూసుకోండి అబ్బాయి, ఎవరైనా వస్తున్నారంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి పోటీ ఉన్న వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి పోటీ ఎవరు తక్కువ వాళ్ళే తీసుకుంటారు. అక్కడ 3 లేడీస్ కూడా వచ్చిన వైల్డ్ కార్డ్స్ 3 కూడా శ్రీజాకే నామినేట్ చేశారు. ఇందులో వచ్చిన వైల్డ్ కార్డులో ఒక అబ్బాయి కూడా శ్రీజాకి నామినేట్ చేశారు. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. కానీ 3 కూడా శ్రీజాకి నామినేట్ చేయడానికి కారణం ఏంటి? ఒక్కరు కూడా జెన్యున్గా ఓటు వేయలేదు శ్రీజాకి. జెన్యున్గా శ్రీజాకి ఓటు వేసింది సాయి అని ఒక అబ్బాయి ఎవరో వేశారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ కానీ ఏం కరెక్ట్గా మనకి పూర్తిగా రావట్లేదు. సాయి చాలా జెన్యున్గా వేశాడు ఓటు శ్రీజాకి. ఎందుకంటే శ్రీజ తన పర్ఫార్మెన్స్ నిరూపించుకోండి, తను ఆడడానికి 100% తను బెస్ట్ ఇచ్చింది అని చెప్పేసి సాయి శ్రీజ ఓటేశాడు, సేవ్ చేశాడు.
వచ్చిన వైల్డ్ కార్డ్స్ బాగా చెప్తున్నాం కదా, వరస్ట్ అబ్బా వరస్ట్. వీళ్ళు నాకు తెలిసి నెక్స్ట్ ఎలిమినేషన్లో వైల్డ్ కార్డ్స్ టపాటా ఎగిరిపోవడానికి చూడబోతున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ టీము కాంబినేషన్ టార్గెట్ చేసింది అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఏదో మనకి అన్యాయం జరుగుతుంది అనిపించకూడదు అని చెప్పేసి సృష్టి వర్మ గారిని ఎలిమినేట్ చేశారు మన సెలబ్రిటీని. ఆ తర్వాత వరుసగా 4 వీక్స్ నుంచి ఓన్లీ కాంబినేట్స్ ఎలిమినేట్ ఎందుకు అవుతున్నారు? కాంబినేట్స్ కన్నా తోపు తిరుమగా ఆడుతున్నారా సెలబ్రిటీస్? అసలు ఫ్లోరా గారు ఎప్పుడో సెకండ్ వీక్ వెళ్ళిపోతుంది. ఫ్లోరా గారిని ఈ వీక్ వరకు ఎందుకు ఆపారు? ఆవిడని ఆపడం కోసం మిగతా వాళ్ళందరూ ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఆ రోజు మనీష్ మర్యాద ఉన్నప్పుడు ఫ్లోరా గారు మనీష్ మర్యాద డేంజర్ ఉన్నప్పుడు ఫ్లోరా గారు తెలుసు ఆవిడ వెళ్ళిపోతారని. ఎందుకంటే ఆవిడ ఆడట్లేదు, ఆవిడ కూడా తెలుసు. ఆవిడే అనుకున్నప్పుడు మనం ఎందుకు ఉంచాలి అసలు ఫ్లోరా గారిని? అసలు మీరు ఎందుకు ఉంచారు ఫ్లోరా గారిని ఈ వీక్ వరకు? ఫ్లోరా గారు ఆ వీకే వెళ్ళిపోయి ఉంటే ఈ వీక్ వేరే వాళ్ళు వెళ్ళేవారు కదా సెలబ్రిటీ నుంచి. సెలబ్రిటీస్ నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయడానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు? అంటే సెలబ్రిటీస్ని వరుసగా ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ టైం సెలబ్రిటీస్ రారేనా? కాంగ్రెస్ అయితే ఎలాగైనా ఆడుకోవచ్చు, వీళ్ళతోటి విజయంత్రాల్లో వీళ్ళని ఆడుకోవచ్చు. వీళ్ళు అసలు ఏమి మనకి మాట కూడా ఆడరు, వీళ్ళు ఏమి అనరు. వీళ్ళు మనం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, ఉండమంటే ఉంటారు. మనం ఆడింది ఆట పాడింది పడి అనుకుంటారు బిగ్ బాస్ టీము. వేస్ట్ వరస్ట్ గేమ్ అబ్బా ఇది బిగ్ బాస్. ఇది శ్రీజ కానీ నెక్స్ట్ 1 వీక్ 3 డేస్లో రీఎంట్రీ అవ్వకపోతే బిగ్ బాస్ షో మీద ఉన్న నమ్మకం అందరికీ పోతుంది. ఎవడు ఓట్లేడు. ఎందుకు ఏం అవసరం ఓట్లు వేసిన అవసరం ఏముంది? మీరు జనం వేసిన ఓట్లకి మీరు ఏమి న్యాయం చేస్తున్నారు? జనం వేసిన ఓట్లకి వాల్యూ లేకుండా పోతుంది కదా. మీరు ఎవరినో తీసుకొచ్చి నామినేట్ ఏం చేస్తే మీ మీదకి ఓట్లు వేయాలి, జనం మీదకి ఓట్లు వేయాలి. చూస్తున్న వాళ్ళు వ్యూవర్స్ ఇది ప్రతి ఒక్క యూట్యూబరు గొంతెత్తి చెప్తున్నారు శ్రీజ కోసం. యూట్యూబర్ చెప్పడం కన్నా రివ్యూవర్ చెప్పడం కన్నా మీరు చూస్తున్న వాళ్ళు మీరు అనుకుంటే ఒక ఓవర్ నైట్లో ఎవరిని సెలబ్రేట్ చేయగలరు, ఓవర్ నైట్లో ఎవరైనా దింపగలరు కిందకి. సో మీరు చూస్తున్న వాళ్ళు ఆగేందుకులా చూస్తున్నాం, వీడియో చూసాం అయిపోయింది అని కాకుండా ఒక లైక్ కొట్టి కామెంట్ కొట్టి సపోర్ట్ చేస్తే ఆ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమందికి షేర్ అవుతుంది, అది అందరూ చూడడానికి ఛాన్స్ వస్తుంది. సో దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ ప్రతి ఒక్క పర్సన్ కూడా శ్రీజ గురించి పెడుతున్నారు. అందరూ సపోర్ట్ చేయండి, మన వీడియో కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్తే వ్యూస్ వస్తే, లైక్స్ కామెంట్స్ వస్తే, వీడియో 10 మందిలోకి వెళ్తే అందరూ సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. శ్రీజ రీఎంట్రీ అవడానికి ఛాన్స్ 90% ఛాన్స్ ఉంటుంది. అది మన చేతుల్లో ఉంది. మనం ఎవరైనా బెస్ట్ ప్లేయర్ వెళ్ళిపోతున్నారంటే మనం పోరాడి మనం గెలిపించుకోవాలి, వాళ్ళని రిటర్న్ తెప్పించుకోవాలి, అంతే అనుకోవచ్చు. శ్రీజ కూడా స్టేజ్ మీద అన్నది, నాకు ఒకటే బాధగా ఉందా సార్, నేను జనం వల్ల వెళ్ళిపోవట్లేదు, వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు పోటీ అనుకుని పంపించేస్తున్నారని నాగార్జున గారి ముందు. కరెక్టే కదా, నిజమే కదా. వాళ్ళు పోటీ అని వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే నిన్న కూడా శనివారం ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు అన్నారు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని హౌస్లో అందరూ భయపడుతున్నారు, శ్రీజని హౌస్లో అందరూ భయపడుతున్నారు. ఈవెన్ బర్నీని అడిగారు ఎందుకు శ్రీజని చూస్తావంటే, సరే ఒకటి అనిపించింది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అక్కడ డిస్కషన్ అవుతున్నప్పుడు శ్రీజ ఎక్కడో అంటే నాకు ఒకటి అనిపించింది, శ్రీజ తనుజని దోషేస్తుందేమో అని భయం వేసింది సార్, అందుకే శ్రీజని దోస్తారంటారు. ఆ కన్సర్న్ ఆ ఫీలింగ్ ఉంది కదా. ఇప్పుడు భరణి గారు అంత హైట్ ఉండి అంత వెయిట్ ఉండి అంత పర్సనాలిటీ ఉన్న ఆ వ్యక్తే శ్రీజ కోసం భయపడ్డారంటే మిగతా వ్యక్తి భయపడడానికి రీజన్ ఏముంది? భయపడుతున్నారు కాబట్టి కదా బయట దోస్తారు అవన్నీ. శ్రీజ గారిని వీక్ పర్సన్ ఉంచుకోండి, స్ట్రాంగ్ పర్సన్ దోచడానికి కారణం ఏంటి? అదే కదా కారణం, ఇంకేముంటుంది? ఈరోజు ఆడిన టాస్క్లో శ్రీజ ఏమని నేను ఆడిన టాస్క్ శ్రీజ ఏమైనా తక్కువ ఆడిందా? పవన్కి ఈక్వల్ పోటీ ఇచ్చింది, ఒక అబ్బాయికి ఈక్వల్ పోటీ ఇచ్చింది. అమ్మాయిని కాదు, స్ట్రాంగ్గా ఆడుతున్న అబ్బాయికి ఈక్వల్ పోటీ ఇచ్చింది, స్ట్రాంగ్గా ఆడుతున్న కంటెస్టెంట్కి ఈక్వల్ పోటీ ఇచ్చింది. పవన్ కంటే ముందే 2 రింగ్స్ వేసింది ఫస్ట్ రౌండ్లో. కానీ బై లక్ బై ఛాన్స్ పవన్ బజర్ మోగిన తర్వాత రింగ్ పడింది, అది కౌంట్ చేసుకున్నారు. సంచాలకులు చెప్పాలి అక్కడ అది కౌంట్ కాదు అని. యాక్చువల్గా సంచాలకులు ఏం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి బజర్ అయిన తర్వాతే రింగ్ పడింది. యాక్చువల్ బజర్ వచ్చిన టైంలోనే ఆయన రింగ్ వేశారు, బజర్ అయిన తర్వాత రింగ్ పడింది, అది కౌంట్ తీసుకున్నారు. అది కౌంట్ తీసుకోవడం శ్రీజాకి అన్లాక్ ఫేవర్ చేసింది. అది శ్రీజ తప్పు కాదు కదా. నెక్స్ట్ టైంలో శ్రీజాకి రింగ్ సరిగ్గా దొరకలేదు, వాళ్ళు ఇటేస్తున్నారు దొరకలేదు రింగులు. కానీ డిమాండ్ పవన్ మాత్రం కింద రింగులు తీసి కూడా వేస్తున్నారు, అది కూడా చూడట్లేదు. అది వేయొచ్చో వేయకూడదు కూడా తెలియదు. డిమాండ్ పవన్తో పాటు పోటీగా ఆడిన అమ్మాయిని మీరు ఎలిమినేట్ చేసేసి ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోయారు. ఇప్పుడు ప్రతి టాస్క్లో సుమన్ శెట్టి అన్న ఫస్ట్ అవుట్ అయిపోయారు. అబ్బా 2-3 టాస్క్లు పెట్టారు, 2 టాస్క్లో సుమన్ శెట్టి అని ఫస్ట్ అవుట్ అయిపోయారు.
మరి అలాంటి ఆయన ఎందుకు మీరు ఉండాలనుకుంటున్నారు? అలాంటి ఆయన ఎందుకు మీరు ఉంచాలనుకుంటున్నారు చెప్పండి? మీరు ఎలిమినేట్ చేసినప్పుడు మనం ఆడాలనుకుంటే స్ట్రాంగ్ పేరుతో ఆడాలి. వీక్ పేరుతో ఆడి గెలిస్తే మనకి ఏం వస్తుంది చెప్పండి? ఏమీ రాదు. సెలబ్రిటీస్ని సపోర్ట్ చేయడానికి, సెలబ్రిటీస్ని టాప్ 5 తీసుకెళ్ళడానికి శతకోటి ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ టీం నాకు అనిపిస్తుంది. మనం కానీ ఇప్పుడు గొంతెత్తి మనం కానీ మనకున్న పవర్ని తెలుసుకోకపోతే, మనం ఉన్న పవర్ని తెలుసుకొని మనం ప్రతి వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టకపోతే, ఆ వీడియో 10 మందికి చేరకపోతే నెక్స్ట్ టైం ఇంకా కామెంట్స్ ఎవరు ఉండరు. ఉన్న 2-3 కూడా బయటకు వచ్చేస్తారు. ఆల్రెడీ పేర్లు వినిపిస్తున్నాయి నెక్స్ట్ డిమాండ్ పవన్ అని క్లియర్గా. ఎందుకంటే కామెంట్స్ని టార్గెట్ చేస్తారు బీబీ టీము. సెలబ్రిటీ సపోర్ట్ చేస్తున్నారు బీబీ టీం మొత్తం. మీరు స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బిగ్ బాస్ 9 స్టార్టింగ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి కామెంట్ చేయడం కాదు. ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో చేసిన వాళ్ళకి మీరు ఒక ఎపిసోడ్ చూసి 2 ఎపిసోడ్ చూసి కామెంట్ చేయడం కాదు, మొత్తం ఎపిసోడ్ చూసి కామెంట్ చేయండి. తీరా మళ్ళీ పైగా నన్ను అంటున్నారు, నువ్వు అసలు బిగ్ బాస్ షో చూస్తున్నావా, చూసి చేస్తున్నావా వీడియోస్ అని. నేను చూసి 100% చూసి 1-2 సార్లు చూసి చేస్తున్నాను వీడియోస్. నాకున్న టైం కుదుర్చుకొని నేను 12 hours డ్యూటీ చేస్తుంటూ నేను మార్నింగ్ 9కి ఇంట్లోంచి వెళ్తే మళ్ళీ నైట్ 11 వస్తాను ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ నేను రిలాక్స్ అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక 1 hour వీడియో చూసి 12-12:30కి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి 6 గంటలకి మళ్ళీ దాన్ని చూసి ఏ మిస్టేక్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాంటిది మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి అసలు మీకే ఇచ్చునే. మీరు 1-2 సార్లు చూసి చేయండి వీడియోస్, కామెంట్స్ పెట్టండి. కామెంట్ పెట్టడం ప్రతి ఒక్కరు పెట్టేస్తారు. కామెంట్ పెట్టేటప్పుడు ఈ పర్సన్ చెప్తుంది కరెక్టా కాదా, ఈ పర్సన్ ఏం చెప్తున్నాడు రాంగ్ చెప్తున్నాడా. 70% పీపుల్ నేను చెప్పింది కరెక్ట్ అన్నప్పుడు మిగతా 30% పీపుల్కి అసలు కళ్ళు కనబడవా నాకు అర్థం కాదు. 70% మోర్ పీపుల్స్ నేను చెప్పింది కరెక్ట్ అని మనం వేసిన పోల్లో ఎస్ అని పెడుతున్నారు, మనం పెట్టిన వీడియోకి లైక్ కొడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఒకరిద్దరు ఓవర్ స్మార్ట్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, ఈ వార్నింగ్ వాళ్ళకి ఇస్తున్నాను, అది కరెక్ట్ కానే కాదు. మీ బిహేవియర్ మార్చుకోండి. మీకున్న ఆ పవర్ని కరెక్ట్గా ఇప్పుడు యూజ్ చేసుకోండి. ఈ శ్రీజ లాంటి అమ్మాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతుంది కదా, ఇప్పుడు మీ పవర్ని చూపించండి. పనికిమాలిన విషయాలు మీ పవర్ కాదు. ఎవరిని ఎక్కడ తొక్కేద్దామని చూడడం కాదు, ఎవరిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడండి మీ పవర్తో. అర్థమవుతుంది కదా. ఎవరైతే నెగిటివర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, బీబీ టీం మీద మీరు ఎంత నెగిటివ్ చేస్తే అంత త్వరగా సంజన వస్తారు, శ్రీజ లోపలికి వస్తుంది. ఎక్కువ లేట్ అవ్వకూడదు, ఎక్కువ ల్యాగ్ అవ్వకూడదు. శ్రీజ వెంటనే రావాలి. ఇన్ని సీజన్లో ఫస్ట్ టైము బిగ్ బాస్ నేమ్ పర్మనెంట్ డాటా వేయించుకుంది శ్రీముఖి తర్వాత ఎవరైనా వేయించుకున్నారంటే శ్రీజ ఒక్కలే. ఆ రోజు అగ్నిపరీక్ష షో నడవడం గల కారణం కూడా, అగ్నిపరీక్ష షో అన్ని రోజులు 100 రోజులు కాదు సారీ, అగ్నిపరీక్ష షో 15 days నడవడానికి గల కారణం కూడా శ్రీజనే. శ్రీజ కోసం చాలామంది నేను కూడా శ్రీజ కోసం చూశాను, శ్రీజని కళ్యాణ్ కోసం చూశాను. వాళ్ళు నాకు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించారు, వాళ్ళ కోసం చూశాను. ఇప్పటికీ వాళ్ళ కోసం చూస్తున్నాను. కానీ నేను అలాగని వాళ్ళు రాంగ్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయను, వాళ్ళు కరెక్ట్ చేస్తే సపోర్ట్ చేస్తాను, రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్తాను. శ్రీజ ఆ రోజు అగ్నిపరీక్ష షోలో పర్మనెంట్ డాటా వేయించుకుంది, బిగ్ బాస్ ఐ లవ్ బిగ్ బాస్ అని. ఆవిడ చేసిన త్యాగాలని ఎక్కడికి వెళ్ళిపోయి ఆవిడ ఉద్యోగం వదులుకొని వచ్చింది. ఆవిడ వదులుకొని ఉద్యోగానికి ఏమి మనం సపోర్ట్ చేసాం? మనం సపోర్ట్ బాగుంది. బీబీ టీం ఏం సపోర్ట్ చేసింది? అసలు కామర్స్ సపోర్ట్ చేయనప్పుడు ఈ సీజన్ థీమ్ ఏంటి? కామర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. అది కామర్స్ ఎక్కడ ఉన్నారు దాంట్లో? బిగ్ బాస్ ఒక చెప్పండి. వచ్చిన 6-7 కామర్స్లో 4 పంపించి 3 ఉంచారు. కామర్స్ ఎక్కడ ఉన్నారు? కామర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఎందుకు పెట్టారు థీమ్ అన్నప్పుడు? అదే పెట్టకూడదు. ఎవరో ఒకరు తీసుకోవాలి, కామర్స్ ఒకరు తీసుకొని మిగతా సెలబ్రిటీని పెట్టి వేరే థీమ్ పెట్టుకోవాలి. వారు 1 side ఏదో పెట్టుకోవాలి, వేరే థీమ్స్. అందుకని కామర్స్ని మెప్పించి వాళ్ళని మొప్పించి వాళ్ళతో ఆడిపించి మళ్ళీ వాళ్ళకి స్టేజ్ దశల వారీగా వాళ్ళు సెలెక్ట్ చేసి ఏదో 10,000-20,000 మంది రెజ్యూమ్స్ అప్లై చేస్తే వాళ్ళల్లో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి 100 మందిలో 43 మందికి ఇంటర్వ్యూ చేసి 43 మందిలో 13 మందికి 16 మందికి షో పెట్టి అందులో 10 మందిని సెలెక్ట్ చేసి అందులో 10 మందిలో వచ్చిన 5 హౌస్లో పంపించి మిగతా వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డులు పంపించి వాళ్ళని కూడా 4 పంపించారు. అందులో ఒకరినే వాళ్ళు వద్దనుకున్న వాళ్ళనే లోపలికి పంపించి ఇంత డ్రామా ఆడారు కదా.
వీళ్ళన్నీ ఫేస్ చేసుకుని వచ్చారు కదా, వీళ్ళకి ఏమి మీరు సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీము? మాటికి బిగ్ బాస్ టీం ఎందుకంటానంటే బిగ్ బాస్ టీం వల్లే చాలా మంది వెళ్ళిపోతున్నారు. బిగ్ బాస్ టీం వల్లే వెళ్ళిపోతున్నారు. ప్రతి వీక్లో కూడా ఈ వీక్ వెళ్ళిపోవాల్సింది రీతు వెళ్ళిపోవచ్చు, లేదంటే సుమన్ శెట్టి అని వెళ్ళిపోవచ్చు. ఇద్దరు సేవ్ చేశారు, శ్రీజని పంపించారు. శ్రీజ కంటే రీతు అండ్ సుమన్ శెట్టానికి ఓట్స్ తక్కువ పడుతున్నాయి. వాళ్ళు ఎందుకని ఉన్నారు? ఓట్లు పడే వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఆడేవాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఆడిన వాళ్ళు ఎందుకు లోపల ఉన్నారు? ఈ బిగ్ బాస్ టీం గమనించాలి. నాకు అనిపిస్తున్న వరకు 90% శ్రీజ రీఎంట్రీ ఉంటుంది. ఉండకపోతే జనానికి నమ్మకం పోయింది. ఆల్రెడీ 70% పోయింది. ఫ్లోరా గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు వీడియో బయటకు వచ్చింది, ఫ్లోరా గారు బయటకు వెళ్ళిపోయినట్టు. కానీ శ్రీజ వీడియో ఇంకా బయటకు రాలేదు కాబట్టి మనం అంతవరకు శ్రీజ వీడియో బయటకు వచ్చేంత వరకు మనం శ్రీజ రీఎంట్రీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆవిడ బయటికి వెళ్ళే లోపే మనం రియాక్ట్ అయితే మంచిగా ఆవిడ మళ్ళీ లోపలికి వస్తారు. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, శ్రీజ కోసం చెప్పట్లేదు. ఇలాంటి టైంలో ఏ కంటెస్టెంట్ ఈ పరిస్థితుల్లో ఎలిమినేట్ అక్కడ సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయినా సరే అది అన్ఫెయిర్ ఎలిమినేషనే. ఎందుకంటే నాగార్జున గారు అంటూ ఉంటారు, ఎవరు ఏమన్నా ఎన్ని మాట్లాడినా మీరు బయటికి వెళ్ళేది మాత్రం జనం వేసిన ఓట్ల ద్వారా అనేసి. ఎక్కడికి వెళ్ళిపోయాయి ఓట్లు? ఏవి ఎక్కడున్నాయి జనం వేసిన ఓట్లు? శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్ కాదు, వీక్ ప్లేయర్ కాదు. అసలు వచ్చిన వాళ్ళు పంపించడానికి ఛాన్స్ లేదు. లాస్ట్ టైం సంజయ్ గారిని అవసరం వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించారు. సీక్రెట్ ఇచ్చారు కదా, సీక్రెట్లో పెట్టారు కదా, మనం అందరం ఎక్స్పెక్ట్ చేశాం కదా. అదేవిధంగా శ్రీజ గారిని ఎక్కడ దగ్గర పెట్టి తీసుకొస్తే మంచిది అని ఇది నా ఒపీనియన్ కాదు, అందరి ఒపీనియన్. మన వీడియోలోకి ఇన్స్టాగ్రామ్ వీడియోలో కామెంట్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఎవరైనా ఇంకా ఎవరు ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ మంచి ఫ్యాన్ బేస్ వస్తుంది, మనకి ఫాలో అయ్యి మనకు సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో కూడా మనకి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ నేమ్ కామెంట్ చేయండి. సో నిన్న ఎపిసోడ్ అయితే నాకు ఎపిసోడ్ మొత్తం చూస్తుంటే చిరాకు వచ్చిందబ్బా. చూస్తున్నా అంటే ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి పవర్ ఇచ్చారు. ఆ పవర్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వాడాలనేది అది వాళ్ళ ఇష్టం, బిగ్ బాస్ ఇష్టం. ఆ పవర్ ద్వారా వాళ్ళు ఉన్న కాంబినేషన్ కూడా పీక్ పారేసినా అది వాళ్ళ ఇష్టమే, బిగ్ బాస్కి సంబంధం లేదంటే ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక పవర్ ఇచ్చారు. ఒకరికేమో బడ్జెట్ ఫుడ్ ఇచ్చారు, ఐ మీన్ ఫుడ్ ఇచ్చారు. ఒకరికేమో డైరెక్ట్ నామినేషన్ ఇచ్చారు, ఒకరికేమో డైరెక్ట్ ఎలిమినేషన్ ఇచ్చారు, ఒకరికేమో నామినేషన్ క్యాన్సిల్ చేయడానికి ఇచ్చారు. ఒక్కొక్కరికి ఇచ్చారు. ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్స్కి పవర్లు ఇచ్చారు. వాళ్ళ పవర్లు ఏ విధంగా ఎలా వాడతారు రేపు చూద్దాము. రేపు నామినేషన్ ప్రక్రియ కూడా డిఫరెంట్ జరగబోతుంది. ఎందుకంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ 6 నామినేషన్లో నించోబెట్టరు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఇస్తారు. 6 మళ్ళీనా వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఈ 6 ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఓట్లు వేయమంటారు, నామినేట్ చేయమంటారు. వీళ్ళు నెక్స్ట్ వీక్ వచ్చారనుకో నామినేషన్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఈ 6 ఒకరు ఇంటికి వెళ్ళిపోతారు. సో వచ్చిన 6 వైల్డ్ కార్డులో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు? ఫేవరెట్ కాదు, ఫేవరెట్ అంటే తెలుస్తాం కదా, ఆడతానికి తెలుస్తుంది. ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు, ఎవరు లాస్ట్ వరకు ఉంటారు అనిపిస్తున్నారో వాళ్ళు ఏం కామెంట్ చేయండి. నాకైతే వచ్చిన 3 అమ్మాయిలు వేస్ట్ అనిపిస్తుంది అబ్బా. 3 అమ్మాయిలు కూడా అంత ఏం లేదు. అందులో ఒక అమ్మాయి ఆల్రెడీ తమిళ్లో బిగ్ బాస్లో చేసి వచ్చానన్నారు. ఆవిడ ఉంటే ఉండొచ్చు మేబీ. మిగతా 2 దివ్యల మాధురి గారు అండ్ ఈ మన పచ్చలక్క వెళ్ళిపోవడానికి ఛాన్స్లో చాలా వెరీ వెరీ హైలో ఉన్నాయి. నాకు అనిపిస్తున్న ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మళ్ళీ రేపు వీడియో కలుద్దాం గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.